ప్రధానంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగన్ గారు మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమే, మహిళలకి ఈ విధంగా సంక్షేమం ఇచ్చి వాళ్ళ ఆర్థిక స్వావలంబనకి కృషి చేసిన ప్రభుత్వం మనదే అని అంటూ కూడా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళగా ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ ఎన్నడూ లేనట్టుగా, ఇండియాలో ఎప్పుడు లేనట్టుగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఇప్పుడు క్రైమ్ రేట్ పెరిగింది కాబట్టి మేబీ దాన్ని ఆయన దృష్టిలో, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను పథకాలు ఇస్తున్నాను అదే డెవలప్మెంట్ అనే సన్నాసి వ్యక్తి అయినా, అంటే ఆయనకి కనీసం ఒక వెల్ఫేర్కి డెవలప్మెంట్కి తేడా తెలియని వ్యక్తి ఈరోజు ఆడవాళ్ళ పట్ల క్రైమ్ రేట్ పెరిగింది, అయితే ఆడవాళ్ళు దాచుకున్న డబ్బులు, డ్వాక్రాలో దాచుకున్న డబ్బులు కూడా ఈరోజు వాళ్ళ చేతికి రావట్లేదు, వాళ్ళకి రుణమాఫీ అని అబద్ధం చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి లేనిపోయిన అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళకి ఈరోజు వాళ్ళు దాచుకున్న సేవింగ్స్లో కూడా మేమేమో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ అప్పులు తీర్చాక బాండ్లు ఇస్తామని చెప్పడం కానీ, లేకపోతే లేడీస్కి ఇప్పుడు మద్యపాల నిషేధం ఆ రోజు ఏమని చెప్పారు, మేము మెడలో తాళ్ళు తెగిపోతున్నాయి అనేగా వచ్చి చెప్పింది. మరి ఈరోజు మరి ఏమైనాయి ఆ తాళ్ళన్నీ? అన్నీ తెగిపోతాయేమో అని అనుకున్నారు లాస్ట్ ప్రభుత్వంలో, ఇప్పుడు మొత్తం తెంపి చూపించారు, అవునా కదా? సో అంత ఆడవాళ్ళు ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు పెరగటం కానీ, ఇంట్లో మగవాళ్ళు ఎవరికి సరిగ్గా ఉద్యోగాలు లేక ఫుల్గా తాగులకి బానిసయ్యి, గంజాయికి బానిసయ్యి ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇన్ని జరుగుతుంటే, సో ఆయన దృష్టిలో మరి క్రైమ్ రేట్ పెరగటం లేకపోతే ఆడవాళ్ళకి ఆ ఇబ్బందులు కలగటం మరి ఏమైనా డెవలప్మెంట్ అనుకుంటే మేబీ. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే షర్మిల గారు కాంగ్రెస్ లో చేరటానికి చంద్రబాబు నాయుడు గారే రాజకీయ కుట్ర చేశారని ఆరోపణలు చేయడం కానీ, చంద్రబాబు నాయుడు చేతికి చిక్కిన ఆఖరి అస్త్రం షర్మిల గారు అని అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీ స్పందన ఏంటి మేడం? అంటే ఇప్పుడు నువ్వు ఆయన జైల్లో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నీకోసం ప్రతి రోడ్డు, ప్రతి గడప, ప్రతి ఊరు, ప్రతి జిల్లా తిరిగిన షర్మిల గారు, అన్ని వేల కిలోమీటర్లు చేసిన షర్మిల గారు ఈరోజు నీ పార్టీ వద్దనుకొని, నిన్ను వద్దనుకొని బయటకు వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారా? నువ్వు నీ ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు, నాకు ఎంపీ సీట్ ఇవ్వు అని అడిగిన బాబాయ్ని ఎక్కడికి పంపించావో, బాత్రూంలో ఏ గొడ్డల పోటీకి బలయ్యాడో తెలుసు. అలాంటప్పుడు కనీసం కుటుంబానికి న్యాయం చేయట్లేదు, చెల్లికి న్యాయం చేయట్లేదు అని చెప్పి ఇన్ని ఉన్నప్పుడు నీ కుటుంబం నిన్ను అనుకొని బయటకు వచ్చి, నీ కుటుంబం నువ్వు స్వార్థపరుడు అని చెప్పి బయటకు వచ్చి ప్రచారం చేస్తే దానిలో మా తప్పు ఏంటండి? నీ ఆస్తులు నువ్వు ఇచ్చుకుంటే మేము ఎవరో బయట రావాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఆ కుటుంబం ఆ పార్టీలో ఉంది ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమెకి వెళ్ళి మభ్య పెట్టి ఆమెను తీసుకొచ్చి కావాలని చెప్పి వాడుతున్నాడు ఏంటి? అంతేనా కదా? అంటే నువ్వు చేస్తే నీతి, పక్కన వాళ్ళు చేస్తే ఏంటి? మరి నీకో న్యాయం, మాకో న్యాయం. అసలు ఫస్ట్ థింగ్ షర్మిల గారు కాంగ్రెస్లోకి వస్తారా లేకపోతే అసలు ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుంటారా, ఆవిడ ఏం చేస్తారో అది ఆవిడ చాయిస్. ఆవిడ రాజశేఖర్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్కి కూతురు. యాక్చువల్గా అయితే ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే ఈవే నిజమైన వారసురాల్లా మాట్లాడుతుంది, ఈవిడ ప్రవర్తన కానీ ఈవిడ బిహేవియర్ కానీ ఆవిడ ఎగ్జాక్ట్గా అలాగే మాట్లాడుతున్నారు. ఆవిడ క్లారిటీగా చెప్పారు, మా నాన్న ఇచ్చిన ప్రామిసెస్ కోసం కానీ, మా నాన్నకి కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికోసం కానీ, రాహుల్ గాంధీని పీఎం చేయడం కోసం నేను వచ్చానని చెప్పారు. వాళ్ళు చెప్పినా సరే చంద్రబాబు నాయుడు చేయించాడు, ఈ ఇంట్లో బాబాయ్ చనిపోయినా చంద్రబాబు నాయుడు చేయించాడు, నీకు కోటికి ఎత్తికించుకున్న చంద్రబాబు నాయుడు చేయించాడు, మీ ఆవిడకి మీ పిల్లలకి ఏమైనా జబ్బు వచ్చినా చంద్రబాబు నాయుడు తెప్పించాడు అని చెప్తే ఇక ఆ సొల్లు పురాణాలని ఎంతకాలం వింటారు జనాలు నాకు తెలిసి ఇంకో 2 నెలలు ఈ సైడిస్ట్ని భరిస్తే దాని తర్వాత నాకు తెలిసి జగన్ ఫ్రీ రాష్ట్రం చూస్తాము, ఈ సైకో రాష్ట్రం, సైకో లేని రాష్ట్రం చూస్తాం. అంటే ముఖ్యంగా విజయవాడ నడుబొట్టులో అంబేద్కర్ గారు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. అంటే అంబేద్కర్ భావజాలాలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తున్నారని, అలాగే భారత రాజ్యాంగాన్ని, అంటే ఈ దేశంలో ఎక్కడ కూడా అంబేద్కర్ గారికి ఇలాంటి గౌరవం ఇవ్వలేదు అని చెప్పేసి చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలపై మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తున్నట్టు 2019 ఎలక్షన్స్ ముందు యేసుప్రభు అవతారం ఒకటి ఎత్తాడు. మీకు అందరికి గుర్తుందో లేదా, మరి నేను గుర్తు చేస్తున్నా. మధ్యలో ఎప్పుడో జైలుకి వెళ్ళినప్పుడు గాంధీ గారు అయిపోయాడు ఆయన, ఇప్పుడు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టగారు అంబేద్కర్ గారు అయిపోయారు. ఇంకొన్ని రోజులు పోతే ఇంక వాళ్ళ ఇంట్లో అమ్మ తాతయ్యలు కూడా అంటాడు, ఇంకేం ఫ్రీడమ్ ఫైటర్ నేనే అంటాడేమో, మళ్ళీ పుట్టాను నేను, అయితే చనిపోయిన రాజశేఖర రెడ్డి ఆత్మ నాలో పూనింది, నేనే తిరుగుతున్నాను, నన్ను మా నాన్నని చూసినట్టు చూడండి అంటాడు అనేసి ఆయన మాట్లాడి పిచ్చి మాటలకి, ఆ మంత్రులకి ఎమ్మెల్యే మాట్లాడే మాటలకి ఇంక నుంచి జనాలు సమాధానం చెప్పక్కలేదు, వినే ఓపిక లేదు. మీరు చూశారు కదా ఖాళీ బస్సులు తిరిగినాయి, స్కూల్స్ మూయించేశాడు, లక్షల మంది క్రౌడ్ని గ్యాదర్ చేయాలనుకున్నాడు, అందరినీ బలవంతంగా. నేనైతే చాలా వరకు నన్ను రుణమాఫీలు రావని, లేకపోతే మీకు డ్వాక్రా లోన్స్ ఇవ్వవని, లేకపోతే మీకు ఉన్న పథకాలు కట్ చేస్తామని చెప్పి ఎంత బెదిరించినా
నువ్వేం పిక్కుంటావు పిక్కో, నువ్వు మాకు ఎలాగ ఇప్పటిదాకా ఇచ్చింది లేదు, రేపొద్దున తీసేసేది ఏం లేదని చెప్పి ఎవ్వరు స్వచ్ఛందంగా అయితే ఏ పబ్లిక్ వెళ్ళా. మరి ఆ వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నారో లేకపోతే మరి ఏదైనా జైలు నుంచి ఖాళీ చేస్తే తెచ్చుకున్నారో నాకు తెలియదు, కానీ అక్కడైతే మాత్రం స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళు లేరు. ఎందుకంటే అంబేద్కర్ గారి మీద గౌరవం అందరికీ ఉంది మొత్తం, కానీ అంబేద్కర్ గారు లాంటి గొప్ప వ్యక్తిని ఈయన ఆవిష్కరిస్తుంటే చూసే దరిద్రం మా కళ్ళకి ఎందుకులే అని చెప్పి చాలా మంది చూడలేదు, వెళ్ళలేదు కూడా.